నమస్తే, నేను సతీష్. సాక్షి స్ట్రైట్ టాక్ స్వాగతం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల వేడి ఒకవైపు, మరొక వైపు భానుడి ప్రతాపం కూడా అలాగే ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, అన్ని రాజకీయ పక్షాల అభ్యర్థులు కూడా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే మనతో పాటు గుడివాడలో మండు టెండల్లో ప్రచారం చేస్తున్నటువంటి కొడాలి నాని, గుడివాడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కొడాలి నాని ఉన్నారు. ఆయనతో ఈరోజు స్ట్రైట్ టాక్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. సార్, 5 సంవత్సరాల ప్రభుత్వాన్ని అందించినటువంటి పార్టీ నుండి 5వసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీరు ఈసారి పోటీ చేస్తున్నారు, ప్రచారం కూడా చేస్తున్నారు. నేను కూడా చూశాను. ఎలా ఉంది? ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు సార్? ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తామని చెప్పేటువంటి పరిస్థితి ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, పేదలకు ఇళ్ల స్థలాలు కానీ, ఇల్లు నిర్మాణం కానీ, టిట్కో ఇల్లు కానీ, లేకపోతే వాళ్ళ పిల్లలకి స్కూల్స్కి కాలేజీలకి వెళ్ళి ఫీజు రియంబర్స్మెంట్, అమ్మఒడు, విద్యాదీవన, వసతి కానుక, లేకపోతే డ్వాక్రా మహిళలకి రుణాలు రద్దు ఉన్నాయి. ఈ 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు మహిళలకి ఇచ్చేటువంటి చేయూత కానీ, భరోసా కానీ, రైతాంగం రైతు భరోసా, గిట్టుబాటు ధరలో కొన్ని మా ఏరియాలో ధాన్యం కొనుగోలు చేయటం, ఇవన్నీ కూడా స్కీమ్స్ ఎవరికైతే ఉంటున్నాయో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ప్రభుత్వం నుంచి 23,000 మందికి ఈ నియోజకవర్గంలో ఇళ్ల పట్టాలు కానీ, టిట్కో ఇళ్లు కానీ ఇచ్చి ఇళ్లు కట్టించేటువంటి కార్యక్రమం చేశాం. 2,200 కోట్ల రూపాయలతో జగన్మోహన్ రెడ్డి గారు డీబీటీ స్కీముల కింద ఈ గుడివాడ నియోజకవర్గంలో ప్రజలకి అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా డబ్బులు అందించారు డైరెక్ట్గా. ఎప్పటి నుంచో ఉన్నటువంటి సమస్యలు, ఫ్లైఓవర్ 320 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ కూడా చాలా స్పీడ్గా నిర్మాణం జరుగుతుంది. బస్టాండ్ నిర్మాణం, గ్యారేజ్ అయిపోయింది, బస్టాండ్ కూడా పనులు జరుగుతున్నాయి. హాస్పిటల్లో పునాదులతో తీసేసి కొత్త హాస్పిటల్ కట్టించాం. అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, వాటికి కొత్త క్లాస్ రూములు, పాత బాగా శిథిలావస్థగా ఉన్నటువంటి స్కూల్స్ అన్నింటినీ కూడా నాడు నేడులో పిల్లలు కూర్చున్నటువంటి కుర్చీలు కానించి వాళ్ళకు ఉన్న బాత్రూమ్లు, టాయిలెట్స్, క్లాస్ రూములు, గ్రీన్ బోర్డులు, అన్ని రకాలుగాను రూపురేఖలు మార్చి చాలా కార్పొరేట్ స్కూల్స్ లాగా తీర్చిదిద్దాం. అదేవిధంగా ప్రతి గ్రామంలోనూ దాదాపు సచివాలయాలు కంప్లీట్ చేసాం, ఆర్బీకే సెంటర్లు కంప్లీట్ చేసాం, హెల్త్ క్లినిక్లు కంప్లీట్ చేసాం. నా కాన్స్టిట్యున్సీకి వచ్చేటప్పటికి రూరల్ కానీ, టౌన్లో కానీ దాదాపు ఒక 75 సచివాలయాలు ఏర్పాటు చేసాం. 750 మంది ఎంప్లాయీస్ని నియమించాం దాంట్లో. అదేవిధంగా 1,269 మంది వాలంటీర్స్ని పెట్టి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ప్రతి కార్యక్రమాన్ని ప్రజలకి తీసుకెళ్లేటువంటి కార్యక్రమాలు చేశాం. మాకు గెలవటానికి కావాల్సినటువంటి ఓట్ బ్యాంకు, మాకు మంచి మెజార్టీ రావాల్సినటువంటి బ్యాంకు మాకు ఉంది. మా స్కీమ్స్ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డికి ఓటేయడం సిద్ధంగా ఉన్నారు. 4 సార్లు ఓటమి ఎరగకుండా గెలిచినటువంటి కొడాలి నాని ఈసారి 5వసారి ఖచ్చితంగా ఓడించి తీరుతామని తెలుగుదేశం పార్టీ ఉంది. వాళ్ళ చంద్రబాబు నాయుడు దృష్టిలో ఏంటంటే, గెలవటం అంటే ఎవడొకడు డబ్బులు ఉన్నాయని తీసుకొచ్చి పెడితే ఓటుకి 5,000 10,000 ఇస్తే ప్రజలు ఆ 5,000 10,000 తీసుకుని ఓటు వేసేస్తారు అన్నటువంటి పిచ్చ భ్రమలో బతుకుతున్నాడు చంద్రబాబు నాయుడు. ఎవడు ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థి ఎవడు? ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థి ఎవడు? 6 నెలల ముందు ఎవడో తెలుసా? ఈ గుడివాడికి ఏమైనా సంబంధం ఉందా? అతను ఉండేది ఎక్కడ? అతని భార్య ఉండేది ఎక్కడ? అతని పిల్లలు ఉండేది ఎక్కడ? అతని బిజినెస్ ఎక్కడ? యూఎస్లో ఉంటాడు, పక్క దేశంలో ఉంటాడు. పక్క దేశం కూడా కాదు, 7 సంవత్సరాలు దాటి వెళ్ళాలి. అతను ఇక్కడ ఏమైనా తెలుగుదేశం పార్టీ కోసం వర్క్ చేశాడా, లేదా తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఉందా? గతంలో జరిగిన ఎన్నికల్లో అతను వచ్చి తెలుగుదేశం పార్టీ తరఫున తిరిగాడు ఇక్కడ. అంటే చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏంటి? ఎక్కడైనా సరే, ఇక్కడ గుడివాడనే కాదు, అనంతపూర్ తీసుకోండి, ఎక్కడైనా సరే, పక్కన గన్నవరం, ఎవడైతే డబ్బులు పెట్టగలడో 100 కోట్లు ఖర్చు పెడతానని ఎవడైతే ముందుకు వచ్చాడో వాడికి సీట్ అమ్మేశాడు. ఈ గుడివాడ కాన్స్టిట్యున్సీలో జగన్మోహన్ రెడ్డి గారికి, కొడాలి నానికి సర్టన్ ఓట్ బ్యాంక్ ఉంది. మా ఓట్ బ్యాంక్ మాకుండగా మమ్మల్ని ఎవడు ఎంపీకేది ఉండదు. కానీ కొడాలి నానిని మాత్రమే ఓడించడానికి 100 కోట్లు కాదు, 150 కోట్లు కాదు, 200 కోట్లైనా సరే మొత్తం ఎన్ఆర్ఐలు అందరూ కలిపి ఇక్కడ డంప్ చేసి మరి మీ మీద ఖర్చు పెడతారంట. తట్టుకోగలరా? మరి నా మీద నాకు నమ్మకం ఉంది. నేను పోటీ చేసేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం ఉంది, మేము 5 సంవత్సరాల్లో చేసినటువంటి పనుల మీద నమ్మకం ఉంది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బలమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కానీ, లీడర్షిప్ కానీ, నాకు దగ్గరగా ఉండేటువంటి సన్నిహితులు కానీ, హితులు కానీ, మిత్రుల మీద నమ్మకం ఉంది. డెఫినెట్గా కొడాలి నాని
ఎలక్షన్లో పోటీ చేస్తున్నాడంటే నేను ఒక్కడనే తిరిగి నమస్కారం పెడదాం కనపడద్ది. నా కింద కొన్ని వేల మంది పనిచేస్తూ ఉంటారు నా గెలుపు కోసం, వాళ్ళ ఎలక్షన్లాగా పనిచేస్తూ ఉంటారు. కాబట్టి ఒక చంద్రబాబు నాయుడు ఇటువంటి సొల్లు పురాణాలు ఎవడు అమెరికా నుంచి వచ్చి అంతరిక్షంలో నుంచి వచ్చి ఎక్కడో బయట వాళ్ళ నుంచి తీసుకొచ్చి 400 మందిని పెట్టి మేము మేనేజ్ చేస్తాం, మేము ఆర్గనైజ్ చేస్తాం. మేనేజ్ చేసేది ఆర్గనైజ్ చేసేది. ఇప్పుడు నేను ఓటు వేయాలని డిసైడ్ అయ్యా ఓ పార్టీకి, ఆడెవడు నన్ను వచ్చి మేనేజ్ చేసేది? ఇక్కడ సర్టన్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంకు చాలా బలమైన ఓట్ బ్యాంకు. గుడివాడ పర్సనల్గా నాకుంది కొంత ఓట్ బ్యాంకు, మా ఇద్దరు ఓట్ బ్యాంకు చాలు మేము గెలవటానికి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ గుడివాడ కాన్స్టిట్యున్సీలో బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. తెలుగుదేశం కన్నా అవతల అభ్యర్థి కన్నా నాకు బలమైన ఓట్ బ్యాంక్ ఉంది. కాబట్టి మా ఇద్దరిదే ఈ ఓట్ బ్యాంకు 52-53% ఓటింగ్ వస్తుంది. మమ్మల్ని ఎవడు కూడా ఓడించలేడు. కానీ కమ్మ సామాజిక వర్గం మొత్తం కూడా తెలుగుదేశం పార్టీలో మిమ్మల్ని టార్గెట్ చేసింది. అన్ని పార్టీలో ఉన్నటువంటి కమ్మాస్ లీడర్స్ కూడా ఇప్పుడు కూటమిలో కూడా అలాగే కనిపిస్తూ ఉంది. వాళ్ళందరూ మిమ్మల్ని టార్గెట్ చేశారంట. మీరు చంద్రబాబును బాగా తిడతారు కాబట్టి మిమ్మల్ని ఎలాగైనా సరే ఓడించాలని కంకణం కట్టుకున్నారంట కమ్మ సామాజిక వర్గం. చంద్రబాబు నాయుడు కమ్మ, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలని కమ్మలు కోరుకుంటారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ఆయనకు సంబంధించినటువంటి కులం కాపులు కోరుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండాలని రెడ్లు కోరుకుంటారు. జనరల్గా ఎలా ఉంటుందంటే అందరూ బాని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలంటే మాకు ఒక 125-130 సీట్లు కావాలని పనిచేస్తారు. మా గుడివాడ కాన్స్టిట్యున్సీలో ఉన్న కమ్మాళ్ళు పెద్దగా ఏమైనా ఉంటే సింపథైజర్లుగా ఉంటారేమో కానీ మేము ఓడిస్తాం, మేము బాగలు తీస్తాం, ఎవడో పోసుకోవాలి నా కొడుకులో 10 మంది ఎవడన్నా తిరుగుతారేమో కానీ పెద్దగా ఏం ఉండదు. వాళ్ళు నేను వెళ్ళినా పిలుస్తారు, ఆడిళ్ళినా పిలుస్తారు, అవతలాంటి వెళ్తారు, ఓటు ఎవడోడికి వేస్తారు. అంత సొల్లు పోసుకోలుగాళ్ళు ఎవరు ఉండరు, చుట్టూతో ఉంటారు పోసుకోలుగాళ్ళు. ఇంకా పక్కన దేశాల్లో పక్క రాష్ట్రాల్లో ఉంటారు. ఇక వాళ్ళైతే అసలు మేము దిగితే మనుషులం కాదు. ఏంటి దిగేది? జగన్మోహన్ రెడ్డి గారికి 151 సీట్లు వచ్చినాయి. మీరు దిగినప్పుడు రాలేదా? రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు గెలిచాడు. కాబట్టి ఇవన్నీ ఒక కులం ఏమీ గెలిపించలేదు, ఓడించలేదు. సార్ చంద్రబాబు నాయుడు, దగ్గుపాటి పురంధేశ్వరి ఇద్దరు నిన్నటి వరకు చాలా తీవ్రంగా తిట్టుకున్నారు. దగ్గుపాటి కుటుంబాన్ని విపరీతంగా తిట్టింది చంద్రబాబుని. ఇప్పుడు సడన్గా ఎలా కలిసిపోయారంటారు సార్? దాదాపు పురంధరేశ్వరి గారు అయితే కనుక 2014లో ఖాళీ అయిపోయింది, 2024 వచ్చింది. ఆవిడ కూడా 60 సంవత్సరాలు దాటినట్టు ఉంది. ఇది ఆఖరి ఎలక్షన్ ఆవిడకి కూడా. చంద్రబాబు నాయుడు కూడా 76 ఏళ్ళకి వచ్చాడు, ఆయనకు కూడా ఇది ఆఖరి ఎలక్షన్. వచ్చే ఎలక్షన్కి 80 వస్తాడు. కాబట్టి ఈ వయసు అయిపోయి కాటికి కాళ్ళు దాపడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళకి ఇది ఆఖరి అవకాశం. ఎక్కడా కూడా పోటీ చేస్తే గెలవలేము అన్నటువంటి ఉద్దేశంతో రాష్ట్ర ప్రయోజనాల కోసం తొక్క తోలు అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పి సొంత ప్రయోజనాల కోసం పదవుల కోసం వీళ్ళంతా కూటమి కట్టి సిగ్గు వదిలేసి నిన్నటిదాకా తిట్టుకున్నా కొట్టుకున్నా ఒకళ్ళకొకళ్ళు వెన్నుపోటు పొడుచుకున్నా మనందరం కలిసి లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో మాడు పగులుద్దని చెప్పి వీళ్ళందరూ సొంత ప్రయోజనాల కోసం కలిసి ఏదో రాష్ట్ర ప్రయోజనాలు అని చెప్పి జనానికి చెబుతున్నారు. దీంట్లో రాష్ట్ర ప్రయోజనాలు ఏమీ లేవు, సొంత ప్రయోజనాలు ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు. వీళ్ళు అన్ని పార్టీలు కలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారిని ఏం చేయలేరు. సార్ రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సరే చంద్రబాబు మీ పేరు తలుస్తూనే ఉన్నాడు. ఏ బహిరంగ సభలోకి వెళ్ళినా బూతులు నాని అని, బూతులు మంత్రి అని, బూతులను మాట్లాడే వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డి వెంట మిమ్మల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. అది చంద్రబాబు నాయుడు మాట్లాడే భాష సంస్కృతమా? ముఖ్యమంత్రిని ఏమంటాడు? ముఖ్యమంత్రిని ఏమని సంబోధిస్తున్నాడు? సైకో అంటాడు, వాడంటాడు, వీడంటాడు. నేను వస్తే వాడి తోలు తీస్తానంటాడు, వీడి తాట తీస్తానంటాడు. ఆడేమన్నా ఇది అనుకుంటున్నాడు అంటాడు, ఈడేమన్నా ఇది అనుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడు భాష ఏంటి? వాడి కొడుకు లోకేష్ భాష ఏంటి? వాళ్ళ పార్ట్నర్ పవన్ కళ్యాణ్ భాష ఏంటి? అంటే వాళ్ళు ఏమేమి మాట్లాడినా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా మాట్లాడినా కూడా మేము మాట్లాడకూడదు అనేదో మమ్మల్ని బెదిరించాలని ఎర్ర బుక్లో రాసా. నా బుక్లో రాసుకో, నీ ఇష్టం వచ్చిందో ఒకటి రాసుకో. ఇక్కడ భయపడతాకి ఎవడున్నాడు? నువ్వు ఎర్ర బుక్లో రాసినా నల్ల బుక్లో రాసినా ఇవన్నీ ఏంటంటే ఏదో నాబోటి నోరేసుకుపోడే వాళ్ళని కొద్దిగా కంట్రోల్ చేయాలని భయపెట్టాలని ఆయన ప్రయత్నం. నా పేరు ఎత్తాడు, మా అన్న నాని గారి పేరు ఎత్తాడు, మా సిస్టర్ రోజా పేరు ఎత్తుతాడు. ఇవన్నీ కూడా కామన్గా చంద్రబాబు నాయుడికి ఎమ్మటే మేము కౌంటర్లు ఇస్తాం కాబట్టి మమ్మల్ని ఏదో రకంగా ఓడించాలని, మమ్మల్ని బెదిరించాలని, మమ్మల్ని భయపెట్టాలని ప్రయత్నం. అవన్నీ చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తులు 1000 మంది వచ్చినా మేము వెనకుతాం. లోకేష్ రెడ్ బుక్లో ఫస్ట్ పేరు మీదేనండి కదా సార్? నాకు వేరే బుక్ ఉంది, అది నేను కలర్ చెప్పను కానీ నా బుక్లో కూడా ఆడే ఉన్నాడు ఫస్ట్.
కానీ మీరు గుడివాడలో తెలుగుదేశం పార్టీని ఇలాగే టార్గెట్ చేస్తారా? రాష్ట్ర వ్యాప్తంగా మీరు చంద్రబాబుని, లోకేష్ని ఎక్కడా కూడా ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా ఉండే ఒక విమర్శిస్తారు కదా, గుడివాడలో కూడా టీడీపీని ఇలాగే టార్గెట్ చేస్తారు. గుడివాడ తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు అంత ఎదవలు ఎవడో పెద్దగా నాకు తగల్లా. ఎందుకంటే ఇక్కడ మాతో కలిసి పనిచేసిన వాళ్ళే చంద్రబాబు నాయుడిని ఎవడో నమ్మట్లేదని వాళ్ళే చెబుతారు. అమ్మ మాకేంది, అమ్మ మీకేమో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, మాకేంటి ఈ దరిద్రం అని చెప్పి వాళ్ళే ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు అమెరికా వాడిని పెట్టాడు, వీడు అమెరికా వాళ్ళని హైదరాబాద్ వాళ్ళని తెచ్చి ఎలక్షన్ ఆడిపోతాడు. మాకేం తెలుగుదేశం పార్టీ అంటే ఉండదు. ఒక 5 సంవత్సరాలకు ఒకసారి మొత్తం మారిపోతూ ఉంటుంది తెలుగుదేశం పార్టీ. ఈ 3 నెలలు ఎలక్షన్ 3 నెలలు మాత్రం ఇన్ఛార్జీలుగా క్యాండిడేట్ ఉంటాడు. ఈ ఎలక్షన్ అయిపోగానే మళ్ళీ ఇన్ఛార్జిగా రావెంకటేశ్వర వచ్చేస్తాడు. పాత పార్టీ ఉండదు, అది ఆయనతో పాటే పక్క వెళ్ళిపోద్ది. మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చి ఎలక్షన్ వెళ్ళిపోతూ ఉంటారు. అంటే వాళ్ళని గురించి పెద్ద మాట్లాడాల్సిన అవసరం. సార్, మీ దగ్గర మిమ్మల్ని సోషల్ మీడియాలో కానీ లేదా మీడియాలో కానీ ఎక్కడ ఏ మీటింగ్ అయినా సరే వాళ్ళతో సంబంధం లేకుండా, ప్రాంతంతో సంబంధం లేకుండా మిమ్మల్ని ఘోరంగా బూతులు తిడతారు. ఈ మధ్య ఎన్టీఆర్ ఫ్యాన్స్ గొడవ చేస్తే వాళ్ళతో కలిపి ఎన్టీఆర్ని మిమ్మల్ని కలిపి తిడతా ఉంటారు. పదే ఇదే పని చేస్తున్నట్టు. జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రుక ముక్క కూడా పేకలేరు. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఊడిపోయినటువంటి ఎంట్రుక ముక్క కూడా పేకలేరు జూనియర్ ఎన్టీఆర్ది. నాది కూడా అంతే. ఇప్పుడు కుక్కలు మరుగుతూ ఉంటాయి, మనం వెళ్తాం ఆగిపోతాం. ఇప్పుడు నన్ను తిడతాడు, నన్ను అమ్మ పిల్లలు తిట్టేస్తాడు. మా వాళ్ళు ఉంటారు కదా, మా వాళ్ళు చంద్రబాబుని తిడతారు కదా సేమ్. నేనేం బేరమని ఎక్కి ఆడను కదా, ఆడి ఏడుస్తాడు. అంటే జూనియర్ ఎన్టీఆర్ని భార్య పిల్లల్ని తిట్టిస్తారు. లోకేష్కి లేరని భార్య పిల్లలు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళని తిట్టరా? ఈ సంస్కృతి తీసుకొచ్చింది ఎవడు? చంద్రబాబు నాయుడు కాదు. నా దయచేలో ఐటీడీపీ ఉంది, తొప్పిలో టీడీపీ ఉంది, సోషల్ మీడియా ఉంది. ఈడు బాబుగాడి సొత్తు ఏంటి అది? ఈడే కనిపెట్టాడేంటి? అన్నీ వదిలేశాడు. ఆయనకి పదవి పిచ్చ పట్టుకుంది. ఆఖరి వయసులో చచ్చిపోయే ముందు నారాయణ 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 అనమంటారు కదా, అటు ఇటు పోయే ముందు సీఎం 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 అంటూ పోవాలని కోరిక ఉంది. ఆ కోరిక దేవుడు నెరవేర్చడు. సరే, ఇప్పుడు కొడాలి నానికి 4 సార్లు గెలిపిస్తే గుడివాడిని అభివృద్ధి చేయలేదు, గుడివాడలో కనీసం రోడ్లు కూడా వేయలేదు, ఎందుకు మళ్ళీ 5వ సారి ఓట్లు వేయాలి అని చెప్పి టీడీపీ అంటుంది. ఇప్పుడు మా వాళ్ళకి ఏంటంటే రోడ్లు వేయటం, పార్కులకి పెయింట్లు వేయటమే అభివృద్ధి అంటే అని మా తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఉద్దేశం. 8,912 టిట్కో ఇల్లు కట్టాం. ఎంత ఖర్చు పెట్టాం? 600 కోట్లు అయింది. గుడివాడ టౌన్లో 180 ఎకరాలు ల్యాండ్ ఎక్వైర్ చేసి 7,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. ఎంత ఖర్చు అయింది? 350 కోట్లు ఖర్చు అయింది. గుడివాడ రూరల్ మండలం, నందివాడ మండలానికి 200 కోట్ల రూపాయలతో వాటర్ స్కీమ్ తీసుకొచ్చాం. 320 కోట్ల రూపాయలతో ఫ్లైఓవర్ పనుల నిర్మాణం జరుగుతుంది. బస్టాండ్ 25 కోట్లు, హాస్పిటల్ 40 కోట్లు. నాడు నేడు కింద కనీసం 40 కోట్ల రూపాయలతో గుడివాడలో ఉన్నటువంటి స్కూల్స్ రూపురేఖలు మార్చాం. అదేవిధంగా విజయవాడ వెళ్ళే రోడ్డు 23 కోట్ల రూపాయలతో దాదాపు వెంటపేట దాకా జరుగుతున్నాయి పనులు. గుడివాడ నుంచి పామర్ కనెక్టింగ్ 4 చేస్తున్నాం. బైపాస్ రోడ్డు వచ్చింది, ఫ్లైఓవర్ల పనులు జరుగుతున్నాయి. బైపాస్ రోడ్డు, అది ముదినేపల్లి వెళ్ళే రోడ్డు, బైపాస్ రోడ్డు, ఫ్లైఓవర్లు జరుగుతున్నాయి. గుడివాడలో 23 కోట్ల రూపాయలతో మన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కొన్ని కాలనీలకు రోడ్లకు ఇచ్చాడు. వర్క్ అయిపోయి, టెండర్లు అయిపోయి, వర్క్ ఆర్డర్లు కూడా మొదలు ఇచ్చాము. వాటర్ ట్యాంకు 47 ఎకరాలు ఉంటే 106 ఎకరాలు 20 సంవత్సరాలనే కొని కొత్త పంప్ హౌస్ కట్టాము. అనేక పేద ప్రజలకు అవసరానికి కావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలతో దాదాపు 5 సంవత్సరాలు అయితే 2,200 కోట్ల రూపాయలు ప్రజలకు ఇచ్చాము. మాకు 30,000 మంది పెన్షన్దారులు ఉన్నారు. ఒక్కొక్కరికి 3,000 ఇవ్వాలి, నెలకు 9 కోట్లు ఇవ్వాలి, సంవత్సరానికి 108 కోట్లు ఇవ్వాలి, 5 సంవత్సరాలకి 540 కోట్ల రూపాయలు ఓన్లీ పెన్షన్దారులకు ఇస్తాం. వీళ్ళు చెప్పేటువంటి రోడ్లు కానీ, వీళ్ళు చెప్పేటువంటి డ్రైన్లు కానీ, వీళ్ళు చెప్పినటువంటి కార్యక్రమాలు కానీ, ఈ వృద్ధులకి, వితంతులు, వికలాంగులకి ఇచ్చే పెన్షన్లో 50% డబ్బు తీసుకొస్తే వాళ్ళకి ఎక్కడితే ఇక్కడ అవుద్ది. 2,200 కోట్ల రూపాయలు పేద ప్రజలకి అనేక సంక్షేమ కార్యక్రమాల దాకా డబ్బు ఇచ్చాం. టిట్కో ఇళ్లు నిర్మించాం, జగనన్న కాలనీలు నిర్మించాం. ఇవన్నీ వీటన్నిటిని ఏమంటారు? అభివృద్ధి కదా. స్కూల్స్, మా అన్న మచిలీపట్నంలో పోర్టు శరవేగంతో పరుగులు పెట్టిస్తున్నాడు. 5,000 కోట్ల రూపాయలు, అది సెకండ్ ఫేజ్ ఇంకో 5,000 కోట్ల రూపాయలు, 10,000 కోట్లు అవుద్ది. ఇప్పుడు అక్కడ ఒక 15,000 మందికి 20,000 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తే మొత్తం బందరాలకి ఇచ్చేస్తాడా? మాకు రావా? మా జిల్లాలో మా పిల్లలకి రావా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ఒక పోర్టు కూడా ఎందుకు కట్టలా?
ఇప్పుడు నేను హైదరాబాద్లో బాగా చేశానంటాడు. హైదరాబాద్లో మరి బాగా చేస్తే ఆంధ్రప్రదేశ్లో ఏం చేయమంటాడు? అక్కడే పోటీ చేసి రావచ్చు కదా, అక్కడేమో జెండా పిక్ వచ్చేసి. కాబట్టి విమర్శలు చేసే వాళ్ళ విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొడాలి నాని పేరు నానికి తగ్గట్టుగా మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ నాని వచ్చారు కాబట్టి ముగ్గురు నానిల్ని ఓడించి తీరుతామని చెప్తుంది సార్ టీడీపీ. అసలు చంద్రబాబు నాయుడు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ అబ్బాయిని గెలిపించుకుని వస్తే ఇంకొకటి కొడుకుని ఓడిస్తానని చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. మన అబ్బాయిని ముద్దపప్పు గానే పిల్టీలు కొట్టించి డింకిలు కొట్టించి ఆయన గెలిపించలేక మనం సత్తా అంటే పేరు నాని కొడుకుని ఓడిస్తా, కొడాలి నాని కొడుకుని ఓడిస్తా. ఏంటి మమ్మల్ని ఓడించేది? మమ్మల్ని ఓడించాలా గెలిపించాలన్నది మా కాన్స్టిట్యూన్స్ లో జనం డిసైడ్ చేస్తారు. చంద్రబాబు నాయుడు ఏమైనా ఇంద్రుడా చంద్రుడా బ్యాలెట్ బాక్స్ లోకి లోట్లు మార్చడానికి ముందు ఆడి కొడుకుని గెలిపించుకుని సావమని చెప్పండి, తర్వాత మమ్మల్ని ఓడించు. తాడేపల్లి ప్యాలెస్ ని బద్దలు కొట్టి జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపిస్తానని చంద్రబాబు అంటారు. కాంట్రాక్టులు తీసుకున్నాడు, బిల్డింగులు కూల్చే కాంట్రాక్ట్. జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించాలంటే చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇంకో జన్మ ఎత్తాలి. ఎందుకంటే ఈ జన్మలో సాధ్యం కాదు. ఇది లాస్ట్ ఎలక్షన్ అయింది, ఈ ఎలక్షన్ అట్టకు సాధ్యం కాదు. నెక్స్ట్ ఎలక్షన్ ఉన్నా కూడా ఈయన కొడుకులను పార్టీ వాళ్ళని గుర్తుపట్టకుండా అల్జిమర్స్ పూర్తిగా మతిమరుపులు ఉంటాడు. ఒకవేళ ఈయన కనుక ఓటింగ్కి పంపిస్తే ఇప్పుడు లోకేష్ టైప్లో మీ ఊరి మీరు మీరు వేసుకున్నట్టు ఫ్యాన్ గుర్తు సైకిల్ గుర్తు ఓటేస్తే ఇవన్నీ చెబుతున్నాడు కదా. అట్లాగే ఎవరి గురించి చెబుతున్నాడు ఏం చెప్పమంటున్నాడు కూడా మతిమరుపుతో అట్లా పిచ్చివాడు అవుతాడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటే చంద్రబాబు నాయుడు ఇంకో జన్మెత్తాలి. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, జయప్రకాష్ నారాయణ, మందకృష్ణ మాదిగ, సిపిఐ, సిపిఎం, నిమ్మగడ్డ రమేష్ ఇంతమంది ఒకటవుతారు. మళ్ళీ ఒక 3 ఛానల్స్. ఇంతమంది ఏకమైన జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ వణుకు కానీ బెనుకు కానీ ఏమనిపించడం లేదు. ఎందుకుంటుంది? పైన దేవుడి కన్నా బలమైన వీళ్ళు. నువ్వు చెప్పిన స్క్రాప్ పేర్లన్నీ దేవుడి కన్నా బలమైన వాళ్ళు. లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్ల మంది జనాభా కాంట్రించి ఉమ్మేస్తే వరదలో కొట్టుకుపోతారు వీళ్ళందరూ. ఇప్పుడు ఈ రాష్ట్రంలో 4 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఒకసారి కాంట్రించి ఉమ్మేస్తే 4 టీఎంసీలు వాటర్ వస్తుంది. ఆ వాటర్లు కొట్టుకుపోతారు కదా నువ్వు చెప్పిన 10 మంది. అదే జరుగుద్ది. జూన్ 4వ తారీఖున ఈ రాష్ట్ర ప్రజలు కాంట్రించి మొహాన్ని ఉమ్మేస్తే వరదలో కొట్టుకుపోతారు. చూద్దాం. గుడివాడలో 5వసారి కొడాలి నాని గెలవబోతున్నారా? ప్రజా తీర్పు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? 100% గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాం. మంచి మెజార్టీతో, గతంలో కన్నా మంచి మెజార్టీతో గుడివాడ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో నేను శాసనసభ్యుడిగా 5వసారి గెలుస్తున్నాను. సరే, ఇప్పటికీ చెప్పగలుగుతారా వైనాట్ 175 అని 175 గెలిచి తీరాల్సిందే, తగ్గేది లేదని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఇప్పుడు 22 పార్లమెంట్లు 23 పార్లమెంట్లు వస్తాయని చెప్పి నేషనల్ ఛానల్స్ సర్వేలో చెబుతున్నాయి. ఎక్కడైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని చెబుతున్నారు. 2019 ఎలక్షన్లో ఏ సర్వే సంస్థ కానీ ఏ వ్యక్తులు కానీ 151 సీట్లు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయని చెప్పి చెప్పాల. ఏ సర్వే సంస్థ చెప్పాల, ఏ వ్యక్తులు చెప్పాల. 151 సీట్లు వచ్చినాయి. ఈరోజు 123 వస్తాయి, 128 వస్తాయి, 130 వస్తాయని చెబుతున్నారు. డెఫినెట్గా వైనాట్ 175 టార్గెట్ పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో దిగాడు. 100% రీచ్ అవుతామని అయితే నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్.